భాష్యకారుడడుగో అజ్ఞానపు రూపుమాపు ఆది గురువు ఎడుగో విజ్ఞానమునందించే జగద్గురువులరుగో గదిగదిగో యతి రామానుజ శేఖరుడడుగో వైష్ణవ శంకారావపు విష్ణు తేజమదిగో నిండుగా త్రిదండముతో నుదురు ఊర్ధ్వపుండ్రముతో కాషాయము దాల్చినట్టి కమలాక్షుని రూపంలో నిండుగా త్రిదండముతో నుదురు ఊర్ధ్వపుండ్రముతో కాషాయము దాల్చినట్టి కమలాక్షుని రూపంలో వైష్ణవ తత్వము చాటిన యోగీశ్వరుడడుగో రాముని బాటే తనదను రామానుజుడడుగో వైష్ణవ తత్వము చాటిన యోగీశ్వరుడడుగో రాముని బాటే తనదను రామానుజుడడుగో శ్రీరాముని బాటలో శ్రీ లక్ష్మణ స్వామిగా జయ జయ రామానుజ జయ హో. ఎక్కడెక్కడ రామకీర్తన ఉంటుందో అది భక్తులు చెప్పినా పిల్లలు చెప్పినా ఎలా చెప్పినా రామనామం రామకీర్తన రామకథ ఎక్కడుంటే అక్కడ కొత్త వస్త్రం కావాలి. అంటే వస్త్రం మీద ఇలా చేపెట్టుకొని కంటి నిండా వీళ్ళు తెచ్చుకొని ఆ రాముని సేవిస్తూ ఉంటారని ఆచరిస్తున్నారు. ఆయనకి ఇష్టమైనటువంటి రామ కథని ఇవాళ మోచన రూపంలో వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ఈ రమణ వాళ్ళకి చాలా ఇష్టమైన విషయం రామ కథ, రామ కీర్తన, శ్రీరామాయణ పారాయణం చాలా ముఖ్యం. భగవద్భాగవత ఆచార్య కటాక్షంతో మరి మీకు ఎందుకు కలిగిందో ఎలా కలిగిందో ఆచార్య కటాక్షంతో ఒక ప్రేరణ కలిగింది. సుందరకాండ చేసుకోవాలి చాలా ప్రాచీనమైనటువంటి దేవాలయం. వారి తల్లిదండ్రులు ఎంతో కృషి చేసి పెట్టిన దేవాలయాన్ని మళ్ళీ కొద్దిగా పునర్నిర్మాణం చేసి అలాగే బయట కూడా ఆంజనేయ స్వామి రక్షకుడుగా అక్కడ నిలబెట్టి చక్కగా సుందరకాండ పాలన చేస్తూ వచ్చారు. అందులో భాగంగా వార్షికోత్సవాలు కళ్యాణోత్సవం ఇవన్నీ కూడా చేసుకుంటారు. ఈ సందర్భంగా దాసమిత్రులు పాల్గొంచుకోవడం నిజంగా దాసు భాగంగా భావిస్తూ మనం ఇవాళ ఒక విధంగా విగ్రహం ద్వారా సుందరకాండలో ఏం చెప్పబడింది అనేది చూస్తాం. ఎందుకంటే మనకున్న సమయం తక్కువ. ఇప్పుడు కరెక్ట్గా 11:30 అయింది. మనం ఎంతసేపు చెప్పుకున్నాము? 2.5 గంటలు 2 గంటలు 3 గంటలు. కొంతమంది తెలియదు. సరే, 1 గంట తర్వాత మీ ముఖ కవళికలు చూస్తాడు. మీ ముఖ కవళికలు చూసి ఇది అమృతం లాకుండా ఆముదం లాకుండా, అమృతం లాగుంటుందేమో కంటిన్యూ ఉంటుంది. ఆముదం లాగుంది అనుకోండి మధ్యలో కంటిన్యూ. సరే, దాసుడు మీ అందరికీ అర్థమయ్యే రీతిలో మనందరం కూడా శ్రీలంకలో ఉన్నట్టుగా భావిస్తూ అక్కడ ఆ సుందరమైన లంకను చూస్తూ శ్రీరాముడి కళ్యాణ గుణాలను వింటూ హనుమ యొక్క గొప్ప చేష్టితాలను వింటూ సీతాదేవి సౌందర్యాన్ని చూస్తూ అనుభవిస్తాం. కాబట్టి రామకథ రామాయణం ఎవరికి బోరు ఉండదు. ఇవాళ ఆటో చెప్తే బోరు ఉంటుందో తెలియదు, కానీ జనరల్గా అయితే అట్లా బోరు ఉండదు. కాబట్టి మనం సమయం ఉన్నంత ఒప్పుకున్నంత అనుభవించడం అర్థమవుతుంది అందరికీ, కష్టమేం లేదు. ఇవాళ ఇంకొక అడిషనల్ బెనిఫిట్ ఏమిటి అంటే మన రుద్ర శ్రీనివాస్ గారు మీ అందరికీ ఒక పేపర్ అందజేశారు. సకల అభీష్టాన్ని కలిగజేసేది. మన జీవితంలో ఎన్ని ఒడిదుడుకులున్నా వాటన్నిటినీ పటాపంచలు చేసి మనకు జయాన్ని ఇచ్చేటువంటి జయవంచనం అది మీ చేతిలో ఉంది. అది మధ్యలో వస్తుంది. ఆ వచ్చినప్పుడు ప్రతి శ్లోకాన్ని మీకు ఉపదేశ రూపంలో చెప్తారు రాజుడు, మీరు చక్కగా చెప్పవచ్చు. అలాగే మన గోష్ఠి వారు ఉంటారు, మీకు సంక్షేమమైన గ్రంథం కూడా ఇచ్చారు. అది ఎప్పుడన్నా మీకు చేయించడం ఉపయోగపడుతుంది. మధ్యలో మీకు ఆ పేపర్ ఉపయోగపడుతుంది. మధ్యలో ఆ పేపర్తో సంబంధం లేదు, కాస్త పెడుతూ ఉంటాయి. ఇప్పుడు మనం సుందరకాండ వైభవాన్ని తెలుసుకునే ముందు హనుమ యొక్క వైభవాన్ని కొద్దిగా ఆయన కొద్దిగా ఎలా జరిగింది ఏమిటి 10 నిమిషాలు అనుభవించి ఆ పైన సుందరకాండ వైభవం ఏమిటి తెలుసుకొని 1 నుండి 65 సర్గలు ఉన్న విషయాన్ని సారాంశంగా మనం చేయించబడి ముందు సుందరకాండ మహాత్మ శాంతి కర్మణి సర్వత్ర తథా దుస్వప్న దర్శనే గ్రహపీడాసు చోగ్రహాసు రోగేషు విషమేషు చ అరణ్యే ప్రాప్తరేవాపి శస్త్ర చోరాగ్ని పీడనే సర్వాస్వాపత్సు ఘోరాసు నైతస్మాత్తారకం పరం. అన్ని విధములైనటువంటి శాంతి కర్మలు, అలాగే పీడకలు వచ్చిన తీవ్రమైనటువంటి గ్రహ దోషాలు ఉన్న
అలాగే నివారించడానికి వీలైన రోగాలు ఉన్నప్పటికీ, అలాగే ఏదో ఒక తెలియని అరణ్యంలో చిక్కుకున్న భయంకరమైన మార్గంలో ఉన్నటువంటి ఆయుధాల వల్ల భయం ఉన్న, దొంగల వల్ల భయం ఉన్న, అగ్ని వల్ల భయం ఉన్న, భయంకరమైనటువంటి సకలమైన ఆపదల్లో సుందరకాండల నుంచి కష్టాల నుంచి గట్టెక్కించే గ్రంథం లేదు అంటారు. చెప్తున్నారు అది గొప్ప సుందరకాండ. అలాగే ఆయుష్యామో వేదాయు కనక అమోదనాన్యపి శ్రీకామస్తుయమాప్నోతి క్షితికామస్తథాక్షితి విద్యాకామస్తథాకృష్యం స్త్రీకామస్తథాస్త్రియం ఆరోగ్యకామస్తు ఆరోగ్యం సప్తసఖ్య విపాఠనాత్. అల్ప ఆయుష్ కలిగిన వాళ్ళు ఎవరైనా సుందరకాండ పారాయణ చేస్తే గొప్పదైన ఆయుష్ పొందుతారు. అలాగే ధనాన్ని కోరేవారు ధనాన్ని పొందుతారు, సంపదను కోరేవారు అరకాయ సంపదను పొందుతారు, భూమిని కోరేవారు భూమి పొందుతారు, విద్యను కోరేవారు విద్య పొందుతారు, పెళ్లి కానివారు కోరినటువంటి కన్యను పొందుతారు. పెళ్ళైన వాళ్ళు ఉన్నవాళ్ళతో మంచిగా ఉంటారు, ఉన్నవాళ్ళతో మంచిగా ఉంటారు, వేరే కొత్తగా ఏంటారు. ఓకేనా? అలాగే ఆరోగ్యాన్ని పొందుకునేవారు ఆరోగ్యాన్ని పొందుతారు అని సుందరకాండ గురించి అనేక శాస్త్రాలు మనకు కనబడుతున్నాయి. అది సుందరకాండ వైభవం. ఏతాపాక సకలమైనటువంటి ఆపదల నుండి నివారణ మార్గంగా మనకు సుందరకాండ పారాయణం తెలియజేయబడుతుంది. కథా శ్రవణం చేసినా కూడా చాలా భాగ్యమే, భోగ్యమే అని మనకు పురాణాలు బోధిస్తున్నాయి. ఇది సుందరకాండ వైభవం. ఇకపోతే హనుమ యొక్క ఆవిర్భావాన్ని చూద్దాం. కుంజిక స్థల అనే యొక్క అప్సరస. ఏం పేరు? కుంజిక స్థల. బ్రహ్మ యొక్క శాపం వల్ల ఒక వానర స్త్రీగా జన్మించింది. కేసరి అనే ఒక వానరుని వివాహం చేసుకుంది. ఆ కుంజిక స్థలాన్ని ఆమె వానర స్త్రీగా జన్మించినప్పుడు ఆమె పేరు అంజని. ఏం పేరు? అంజని అని పేరు. అయితే ఈ అంజని కొత్త సంతానాన్ని తిరుమల కొండల్లో కూడా తపస్సు చేసింది అని ఒక ప్రశస్తి ఉంది. అందువల్లనే త్రేతాయుగంలో దానికి అంజనాద్రి అని పేరు. శాంతమని చూడబోతున్న విషయాలే. అలా అంజనీదేవి కామరూపిణి. కామరూపిణి తన పూర్వపుల రూపాలు ధరిస్తుంది అన్నమాట. వానస్త్రీగా శాపం. అని ఒక రోజు తన అందమైన రూపం ధరించి, ఆ చక్కటి ఆభరణాలు ధరించి ఒక పర్వత ప్రాంతంలో వివరిస్తూ ఉంది. అంజనికి వివరిస్తున్నప్పుడు వాయుదేవుడు చూసి మోహించాడు. మోహించినప్పుడు అయ్యో నేను పర్వతని మీరు ఎలా మోహిస్తారు అంటే నీకు ఏం భయం లేదు, ఈ పార్వత ధర్మం మీద పోదు, నా యొక్క అంశ చేత ఒక అద్భుతమైనటువంటి బాలకుడు మీకు పుట్టబోతున్నాడు. ఎందుకంటే మన పురాణంలో మనం చూసినప్పుడు ఇదేంటి దేవతలు కూడా ఇలా ఆలోచిస్తారో ఆలోచించకూడదు. ఒక లోక కళ్యాణం కోసం ఒకటి జరిగేటప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాయుదేవుడు యొక్క అంశ చేత తన గర్భంలో అంశాన్ని ప్రవేశపెట్టాడు. అలా అంజనీకి పుట్టినటువంటి కుమారుడు కాబట్టి ఆంజనేయుడు అనే పేరు కలిగినటువంటి వాడు. ఎగరగల్ల సామర్థ్యంలో స్పీడ్గా వెళ్ళే వాటిలో గరుత్మంతుడు చాలా ప్రధానమైనటువంటి వాడు. గరుత్మంతుడు ద్వారా మళ్ళీ ఆంజనేయ స్వామి అతని యొక్క వైభవం కలిగినటువంటి వాడు. అలా వాయుదేవుడు యొక్క అంశతో పుట్టినటువంటి కాబట్టి పవనసుడు అని పేరు. అది హనుమాన్ అనే పేరు ఎందుకు వచ్చింది అది కూడా చూద్దాం. ఈయన చాలా యాక్టివ్. వాయుదేవుడు కుమారుడు కదా, చాలా యాక్టివ్ ఉంటాడు. సరే ఒక రోజు ఉదయాన్నే లేచే వరకు వాళ్ళ అమ్మగారు అంజనీదేవి పెరుమాణ వివరాల వరకు అడవిలోకి వెళ్ళి ఫలాలు పుష్పాలు తీసుకురావడం కోసం వెళ్ళింది. ఈయన కొంచెం ఆకలి ఎక్కువైంది. పొద్దున లేచాడు. చూడగానే సూర్యుడు వేస్తున్నాడు. సూర్యుడు వేస్తూ ఉంటే దానికి ఫలమేమో అనుకొని ఎదిరి పెట్టడానికి వెళ్ళాడు. అది కొంచెం కథ చెప్తే లాజిక్ ఉంటారు కదా. సూర్యుడు చూసి ఎట్లా ఎక్కుతాడు? చూద్దాం. ఇంట్లో పడుతున్నాడు చెప్పేవాడు. ఒక కిటికీ ఉంది. కిటికీ పక్కన ఒక చెట్టు ఉంది. ఆ చెట్టులో పండు ఉంది అనుకోండి. కిటికీలో చూస్తే ఆ పండు కనబడుతుంది. ఇదే పిల్లవాడు పడుతున్నాడు. చెట్టు ఉంది, పండు లేదు. కానీ అరుణోదయంగా సూర్యుడు ఎలాంటి పండులాగా వస్తున్నాడు. ఆ ఆకుల పక్కన సూర్యుడు కనబడుతున్నాడు. ఎట్లా ఉంటుందంటే అప్పుడు ఆ చెట్టుకే పండులాగా ఉంటుంది కదా, అలా చూసి ఎగిరాడు. దేవుడు తిరుగుతూ ఉన్నాడు. సూర్యుడే పడుతున్నాడు. ఈ లోపల రాహు వచ్చాడు. అదేంటి సూర్యుడి విన్యాసం నేను కదా అని ఇంద్రుడు వెళ్ళాడు. ఇంద్రుడు ఇంద్ర ఎవరో పిల్లవాడు వస్తున్నాడు చాలా వేగంతో సూర్యుడిని మింగాలని. కానీ సూర్యుని వాస్తవానికి గ్రహణ సమయం పట్టుకోవాల్సింది నేను కదా, ఈయన వస్తున్నాడు ఏంటి అక్కడ నేను వస్తాం కదా. ఈయన భద్రగజ మీద వచ్చాడు. చతుర్దంతి అని పేరు. ఐరావతం 4 దంతాలతో ఉంటుంది, తెల్లగా. ఆ
ఆ ఏనుగు వస్తుంటే హనుమంతుడు చూసి ఈ ఏనుగును చూసి ఏదో పడిలాగా ఉంది, వీళ్ళు తినేదాన్ని ఈయన మీదకి వచ్చాడు. చూసి ఆగ్రహించినటువంటి ఇంద్రుడు ఆయన వజ్రాయుధంతోని ఒకసారి మీద కొట్టాడు దవడల మీద. అలా కొట్టగానే అంత పైనుంచి అమాంతంగా కింద పడిపోయాడు. అలా కింద పడగానే ఆయన దవడలు కొంచెం వాచిపోయాయి. హనుమ హను అంటే దవడ అంటారు. గొప్పమైన దవడలు కలవాడు కాబట్టి హనుమంతుడు అంటే. అలా కింద పడగానే ఆయనోడు కోపవచ్చు, నా అంశ చేత పుట్టినటువంటి పిల్లవాడిని ఇలా కొడతారా మీరు అని కింద పడ్డ పిల్లవాడిని తీసుకొని ఊళ్ళోకి వెళ్ళాడు. వెళ్ళి సంకల్పం చేశాడు, నేను అందరిలో స్తంభిస్తాను, ఎవరిని కలపడం చేస్తాను. దేవతలందరూ కూడా భయపడి చతుర్ముఖ బ్రహ్మ, పరమశివుడు, ఇంద్రుడు వీళ్ళందరూ మొరబెట్టుకున్నారు. బ్రహ్మగారు వీళ్ళందరినీ తీసుకొని ఆ గురువులు వచ్చారు. వచ్చి వాయుదేవా నన్ను స్తంభిస్తే ఎట్లాగా, ఈ కుమారుడికి ఇబ్బంది కలిగింది మాట వాస్తవమే, కానీ ఇప్పుడు చూడు వీళ్ళందరూ వచ్చారు, వీళ్ళందరూ నీ కుమారుడికి వరాలిస్తారు, దయచేసి నువ్వు ఆ సందర్భంలో విరమించుకో అని చెప్పాడు. అనగానే బ్రహ్మ వరణిస్తాడు, నా బ్రహ్మాస్త్రం ఏమీ చేయలేదు. వరుణుడు వరుణాస్త్రం ఏమీ చేయలేదు. పరమశివుడు నా పాత్రాస్త్రం ఏమీ చేయలేదు. ఇంద్రుడు వజ్రాయుధం ఏమీ చేయలేదు. అలా వచ్చిన ప్రతి ఒక్కరు వరాలు ఇస్తూనే ఉంటారు. చదువుతున్న ఎట్లా వచ్చిందంటే ఇంట్లో పిల్లలు కూడా కొంతమంది చాలా హైపర్ యాక్టివ్ ఉంటారు. చెప్పాలంటే కోతులు అంటే కోతులు అనమాట, ఇంట్లో కూడా తక్కువ అంత కోతులు ఉంటారు. వాళ్ళు చేసిన కొండ పనికి ఇంట్లో అమ్మో నాన్న పడేస్తారు. ఎడగానే వాళ్ళ ఇంటి పైకప్పు తిరిగిపోయేలాగా ఏడుస్తుంటారు. అది ఏడ్చినప్పుడు తాతయ్య అమ్మ వేరే అందరూ వచ్చి ఒరే నీకు ఐస్ క్రీమ్ రా, నీకు బయట తీసుకెళ్తారా, నీకు చిప్స్ రా అని చెప్తారా లేదా. అలా వరాలు ఇచ్చి వాళ్ళు ఏడు బాగున్నట్టుగా ఇప్పుడు వాయువుడు కోపానికి తగ్గట్టుగా వీళ్ళందరూ వచ్చి వరాలు చేశాడు. ఇప్పుడు వాయువుడు సాధించి అలాగే అంటాడు, నా పిల్లవాడికి ఫ్యూచర్లో మీ వల్ల ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. వాయుదేవా ఎటువంటి ఇబ్బంది కలగదు, నేను వరాలు ఇస్తున్నాను అంటాడు. అలాగని నేర్చాడు. అసలే మామూలుగానే యాక్టివ్. మళ్ళీ ఇంతమంది వరాలు వచ్చాయి. మామూలు ఉంటాడండి. మనవాడు ఏం చేసేవాడు, కరెక్ట్గా ఋషులందరూ కూర్చొని హోమం చేసుకునే సమయంలో చుట్టూ శ్లోమాలు ఉంటాయి. నెయ్యి దాంట్లో తీసుకొని వేస్తారు. ఒకటి తీసి మాయం చేసేవాడు. ఎక్కడ నడుస్తుందా అండి ఎలా దోతి ఉంటుంది, ఉత్తరీయం ఉంటుంది. కరెక్ట్గా కట్టుకుంటే ఈ మధ్యలో కనిపించేలాగా చింపేసేవాడు. కట్టుకుంటాడు దోతి. ఇలాంటి పనులు చూసి ఇక ఋషులకు కోపం వచ్చింది. హనుమ ఇలా చేయకూడదు అంటే చాలా ఏడిపించేవాడు. తర్వాత మరీ ఎక్కువైపోయింది. ఎక్కువైపోయిన తర్వాత చూశారు ఇంత చిన్న వాడికి ఈ వయసులోనే ఇంత యాక్టివ్ ఉండి ఇంతమంది చేత వరాలు ఉంటే ఈ ప్రమాదం, ఏదైనా మంచి పనులు ఉపయోగపడాలి తప్ప ఇలా గురజడం ఉపయోగపడద్దు అని వెంటనే ఒక శాపం పెట్టేశారు. రామకార్యంలోనే ఈ శక్తి ఉపయోగపడదు, అప్పటిదాకా నీకు ఇంత శక్తి ఉందని మర్చిపోవాలని గట్టిగా శాపం పెట్టేశారు. ఇక నెక్స్ట్ డే నుంచి డబ్బు సాధుడు ఉండేవాడు. వచ్చి రాను ఆడుకుందాం అంటే అంత కామైపోయాడు అనమాట. అంతకుముందు ఫుల్ యాక్టివ్, తర్వాత చాలా కామైపోయాడు. సరే ఆలోచించాడు. తర్వాత సుబ్రహ్మణ్య మంత్రిగా ఉన్నాడు. కిష్కింద కాండం మీ అందరికీ తెలుసు. వీళ్ళందరూ సముద్రం చివరికి వచ్చారు. మరి జామోహన్ అడిగాడు, ఇక్కడ నుంచి 100 యోజనాల దూరంలో సీతామోహన్ అక్కలో ఉన్నారని మనకు సంపాతి చెప్పాడు. 100 యోజనాల దూరం ఎవరైనా ఎక్కుతారా అని అడిగాడు. మరి మధ్యలో డౌట్ వచ్చింది, సంపాతి 100 యోజనాలు ఒక్కసారే ఎగరాలా లేదా మధ్యలో ఏదైనా స్టాప్ పాయింట్ ఉందా? ఇప్పుడు అమెరికా వెళ్ళేవాడు ఉంటాడు, ఇక్కడ నుంచి అమెరికాకి ఓన్లీ సింగిల్ సైడ్ ఉండదు. మధ్య ఎగరాలి దూరంలో ఇప్పుడు ఆగి తీసుకుని వెళ్ళాలి. అడుగుతున్నారు వాడారు వాళ్ళ సంపాది లగ్గ వరకు 100 యోజనాల దూరము ఒక్కసారి ఎగరాలా, మధ్యలో ఏదో స్టాప్ ఉందా? మేడం మధ్యలో స్టాప్ లేదు, మధ్యలో ఆగితే విష్ణు పరమ పదరు సదా పశ్చంతి సూర్య ఇటువంటి పనులు వెళ్ళిపోవడం అయింది. ఎందుకంటే అగాధమైన సముద్రం. మరి 100 యోజనాలు ఒక్కసారే ఎగరాలి, ఎవరు ఎగరగలుగుతారు అడిగారు. మేము 20, మేము 30, 40 అంటారు. అప్పుడు జామవంతుడు ఈ 20-30 యోజనాలు ఎగిరితే ఉపయోగం లేదు. అందుకని అన్నాడు, నేను 100 యోజనాలు ఎగురుతాను, కానీ మళ్ళీ తిరిగి రాలేను. వెళ్ళిన వాళ్ళు తిరిగి రాకపోతే ఎవరైనా ప్రయోజనం ఉందా? ప్రయోజనం లేదు. అలాగే మా సమూహానికి అందరికీ లీడర్ నువ్వు ఎవరు? అందరూ. ఆ లీడర్ అనేవాడు మిగతా వాళ్ళు గైడ్ చేయాలి తప్ప తానే అందులో రడవలో దిగడం అనేది సరైన పద్ధతి కాదు. జామోహనుడు అన్నాడు, నేను త్రేతాయుగంలో శ్రీమన్నారాయణుడు వామనమూర్తిగా వచ్చి విక్రముడుగా పెరిగి లోకాన్ని కొలిచినప్పుడు
పెద్ద డంగా ఒక డప్పు వాయిస్తూ ఈ భూమండలంతా చుట్టాను. కానీ ఇప్పుడు చాలా పెద్దవాళ్ళు అయిపోయారు, నాకు శక్తి లేదు. మనలో ఎదిరేవాడు ఒక్కడే. ఆ ఒక్కడే ఉన్నారంటే స్వామి అనుభవం. అప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? ఆ సముద్రం రోడ్డు మీద కూర్చొని ఏదో రాళ్ళు తీసుకుని సముద్రం రోడ్డు వేసుకుని ఏమి తెలియని వాళ్ళ. అప్పుడు జామవంతుడు పిలిచాడు, హనుమ ఇక్కడ రా, నువ్వే ఈ కార్యాన్ని చేయాలి. నేనా? అవును, నువ్వే చేయాలి. నాకు అంత శక్తి ఎక్కడ ఉంది? నీకు శక్తి ఉంది అని జామవంతుడు హనుమ యొక్క వృత్తాంతాన్ని మనకు కిష్కింధకాండ చివరిలో చెప్తాడు. ఇదే వృత్తాంతం శ్రీరామాయణంలో ఉత్తరాఖండలో కూడా వస్తుంది. 2 సార్లు హనుమంత యొక్క వృత్తాంతం వస్తుంది. అప్పుడు ఆయన నువ్వు ఫలానా ఇలా నువ్వు అనుభవించావు, నీకు ఋషుల శాపం ఉంది, అనేక మంది దేవతల యొక్క వరం కూడా ఉంది. కాబట్టి నీకు ఎవరైనా గుర్తు చేస్తేనే నీ పవర్స్ నీకు గుర్తొస్తాయి. కాబట్టి సమయం ఆసనమైంది కదా, రాముని యొక్క కార్యంలో నువ్వు ఉపయోగపడాలి అని సమయం ఆసనమైంది అని చెప్పగానే అప్పుడు హనుమంతరావు శరీరాన్ని పెద్దగా పెంచి మహేంద్రగిరి పర్వతం నుంచి లంఘించడం అనే దగ్గర స్టార్ట్ అవుతుంది సుందరకాండ. ఇది హనుమంతుడి యొక్క జీవనం, ఆవిర్భావం సూక్ష్మంగా. ఇప్పుడు ఇందులో ఒక చిన్న విషయం, శ్రీరామాయణంలో మనకు మేనేజ్మెంట్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్ మనకు కనబడతాయి. చూడండి, జామవంతుడికి తెలుసు హనుమకు వరాలు ఉన్నాయి, శాపం ఉందని తెలుసు. మరి ఇంతమంది అడగడం ఏంటంటే మీరు ఎగుతారా, మీరు ఎగుతారా, మీరు ఎగుతారా? ముందే అనవడం పిలిచి ఏమైనా ఏంటి, ముందే అనవడం పిలిస్తే వీళ్ళందరూ ఏమన్నారు? ఎప్పుడు వెళ్ళేవాళ్ళం అండి, చెప్పలేదు. సురకాలని చెప్పారంటే ఆ పని చెప్పలేదు, నాకు ఎప్పుడు ఏం చేసేవాళ్ళు, మాకు ఎప్పుడూ మేము చేసేవాళ్ళం అంటారు. అసలు మాకు ఎప్పుడు ఈ పాడికి రావణాసురుని తీసుకొచ్చి రాముడు కాళ్ళ మీద పడేసేవాళ్ళం అంటారు. కాబట్టి వాళ్ళ శక్తిని, వాళ్ళ సామర్థ్యాన్ని వాళ్ళతోనే చెప్పించి వాళ్ళ కాదు అన్న తర్వాత తీసుకొచ్చారు. ఇది లీడర్షిప్ క్వాలిటీస్ అంటారు కదా. కాబట్టి మనకి పని కనబడతాయి. అప్పుడు ఇక హనుమంతుడు లంఘించే ప్రయత్నం ఇక్కడ సుందరకాండ ప్రారంభం. అద్భుతమైనటువంటి శ్రీరామాయణంలో 24,000 శ్లోకాలు. ఇది గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు. ఒక్కొక్క అక్షరానికి 1000 శ్లోకాలు చొప్పున ఆ గాయత్రి మంత్రంలో ఏవైతే సారం ఉందో అదంతా శ్రీరామాయణంలో. ఈ శ్రీరామాయణం అంతా కూడా 7 కాండలుగా విభజించబడి ఉంది. ఆ కాండల పేరు చెప్తారు: బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. ఇవి 7 కాండలు. ఇప్పుడు ఈ కాండల పేరు చదువుతూ ఉంటేనే ఓకే, ఇందులో ఇది అని తెలుస్తుంది. ఉదాహరణకి బాలకాండ, శ్రీరాముడు పుట్టడం, ఆయన కార్యక్రమంలో అమరంగా జరుగుతుంది. అయోధ్యకాండ, అయోధ్య వెళ్ళడం. అరణ్యకాండ, రాముడు వనవాసం వెళ్ళడం. కిష్కింధకాండ, ఈ వానరులు పిల్లలు కలవడం. యుద్ధకాండ, యుద్ధం జరగడం. ఉత్తరకాండ, ఇందులో చెప్పని విషయాలు అందులో చెప్పడము, లేదా ఇందులో ఏమైనా ప్రశ్నలు వస్తే దానికి సమాధానం వాల్మీకి మహర్షి ఉత్తరకాండలో ఇచ్చాడు. మరి సుందరకాండాన్ని ఎందుకు పేరు పెట్టారండి? వాస్తవానికి సీతాన్వేషణ కాండ అని పెట్టారు, అంతే కదండి. లేకపోతే హనుమంతుడిని పని చేశాడు కాబట్టి హనుమకాండ, లేదు లంకా దహనం అయింది కాబట్టి లంకా దహన కాండ అని పెట్టారు. కానీ సుందరకాండాన్ని ఎందుకు పేరు పెట్టారు అంటే ఒక అద్భుతమైన శ్లోకాన్ని మన పెద్దలు అనుగ్రహించారు. చెప్పండి. సుందరే సుందరో రామః, సుందరే సుందరీ కథా, సుందరే సుందరీ సీతా, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందరః కవిః, సుందరే సుందరం మంత్రం, సుందరే కిం న సుందరం. ఇందులో అంత సుందరమే అండి అన్నారు. ఏం చెప్తున్నారు? సుందరే సుందరం రామ, రాముడు సుందరుడు కదా, తెలిసిన విషయమే. రామకథనే ఇదంతా కూడా, సుందరమైన రామకథ. సుందరే సుందరీ కథ, ఈ కథ కూడా చాలా అందమైన కథ. అలాగే సుందరే సుందరి సీత, సీతాసాంతి యొక్క పాతివృత్యం సుందరమే, సీత యొక్క అందము సుందరమే. సుందరే సుందరం వనం,
ఆ లంకలో ఉన్నటువంటి వనము అంతా కూడా సుందరం. సుందరే సుందరం కావ్యం, శ్రీరామాయణం ఆది కావ్యం, చాలా సుందరం. సుందరే సుందర కపి, కపి అంటే ఆంజనేయ స్వామి, ఆయన కూడా సుందరుడే. మరి కోతి అందంగా ఉండడం ఏంటండి అంటే హనుమ యొక్క భావం, హనుమ యొక్క బుద్ధి, అదంతా కూడా సుందరమే అని చెప్తారు. తర్వాత సుందరే సుందరం మంత్రం, శ్రీరామాయణం మంత్రశాస్త్రం, అందులో సుందరకాండ ఇంకా గొప్పది. శ్రీరామాయణ మంత్రానికి ఉదయస్థానం లాంటిది సుందరకాండ. ఇందులో అనేక మంత్రాల సారం ఉంది, చెప్పుకుంటాము. అలాగే సుందరే కింద సుందరం, అసలు ఇందులో సుందరం కానిది ఏమిటి, అంతా సుందరం 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 అని చెప్తారు. ముఖ్యంగా సుందరకాండని మంత్రశాస్త్రం ఎందుకన్నారంటే వాల్మీకి మహర్షి కొన్ని వందల వేల సంవత్సరాల తపస్సు చేసి తన తపస్సుని ధారపోసి ఈ గ్రంథాన్ని నిర్వహించారు. మంత్రం చెప్పాలంటే గురుకులానికి వెళ్ళాలి, ఆచార్యులు సేవించాలి, వాళ్ళు సంతృష్టి పొందిన తర్వాత ఏదో ఒక మంత్రం ఇస్తారు, దాన్ని కొన్ని లక్షల సార్లు జపించాలి, అప్పుడు కానీ ఫలితం రాదు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏమిటి, వాళ్ళు మాత్రం ప్రమాణం పొందద్దా, వాళ్ళకి మంత్రశక్తి ఉండద్దా అని ఆలోచించి కొన్ని మంత్రాల్లోని బీజాక్షరాలని ఈ శ్లోకాల్లో పెట్టారు. అందుకే అంటారు చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకం అక్షరం ప్రోక్తం మహాభారత. శ్రీరామాయణంలో ఉండే శ్లోకంలో నేను చదివే ప్రతి ఒక్క అక్షరానికి పాతకాలు నశింపజేసే శక్తి ఉందండి. తెలిసి చేసిన తెలియని చేసిన అనేక జన్మల్లో చేసిన పాపాన్ని నశింపజేసే శక్తి ఉంది. ఎలా ఉంటుంది అంటే ఇక్కడ పెద్ద వేప చెట్టు, ఆంజనేయ సన్నిధిలో వేప చెట్టు ఉండడం చాలా ప్రశస్తం, మర్రి చెట్టు ఉండడం కూడా చాలా ప్రశస్తం. అంత పెద్ద మర్రి చెట్టు, అంత పెద్ద వేప చెట్టు ఎక్కడి నుంచి వచ్చిందండి? చిన్న విత్తనం నుంచి వచ్చింది. అలాగే ఏ మంత్రానికైనా ఒక బీజాక్షరం, ఒక బీజాక్షరం, ఆ బీజాక్షరంలోనే ఆ మంత్రం అనేది ఉద్భవిస్తుంది. ఆ కొన్ని బీజాక్షరాలని వాల్మీకి మహర్షి ఈ శ్లోకాల్లో పెట్టారు. ఏ శ్లోకంలో ఏ బీజాక్షరం ఉంది మనకు తేడాల్సిన అవసరం లేదు. కానీ గురుముఖత మనం సేవించి ఇది చదివితే చాలు, పాలన చేస్తే చాలు. మీరు చదివినప్పుడు అందుకే అంటారు ఏదైనా సేవిస్తున్నప్పుడు గురుముఖత సేవించాలి, తప్పు లేకుండా సేవించాలి. ఎందుకు అంటే ప్రాణాక్షరాలను చక్కగా పలకాలి. ఒత్తుత్థాని ఒత్తుత్థాలాగానే పలకాలి. దశరథ అనకూడదు, దశరథ అని అనాలి. రాఘవ అనకూడదు, రాఘవ అని అనాలి. ప్రతి అక్షరంలో ఒక శక్తి ఉంది, ఒక ప్రాణం ఉంది. అలాగే ప్రతి శ్లోకంలో కొన్ని బీజాక్షరాలు ఉన్నాయి. మీరు సరిగ్గా చదివినప్పుడు, ఆచార్యంగా చదివినప్పుడు ఆ బీజాక్షరం యొక్క శక్తి ఇగ్నైట్ అవుతుందన్నమాట. తద్వారా అది మనకు రక్షణ కవచంలాగా ఉంటుంది. అందువల్ల శ్రీరామాయణం అనేది మంత్రశాస్త్రం అని చెప్తారు. కాబట్టి మనం విన్నా చదివిన ఆ ఫలితం మనకు వస్తుంది. అందుకని సుందరకాండ. సుందరకాండ అంటే ఏమిటి, దానికి ఎక్కువగా పేరు వచ్చింది, అందులో వైభవం ఏంటి అని చూసాం. ఇక మొట్టమొదటి శ్రద్ధలో మొదటి శ్లోకం, తర్వాత జయపంచకం, చివరి శ్రద్ధలో చివరి శ్లోకం మీతో అనిపిస్తారు. చెప్పండి. ఓం అస్మద్గురుభ్యో నమః. ఒకసారి మానసికంగా వాల్మీకి మహర్షిని, ఆంజనేయ స్వామిని, లక్ష్మణ స్వామిని, సీతాదేవిని, రామచంద్ర స్వామిని, పరివారాన్ని మనసులో భావించండి. తతో రావణ నీతాయాః సీతాయాః శత్రుకర్షణః యేష పదమన్వేష్టుం చారణ చరితే పథి. తతో రావణ నీతాయాః సీతాయాః శత్రుకర్షణః యేష పదమన్వేష్టుం చారణాచరితే పథి. జామవంతుడు ఇలా ప్రేరేపించిన తర్వాత హనుమా నువ్వు మాత్రమే ఈ కార్యాన్ని చేయగలవు అని ప్రేరేపించిన తర్వాత రావణీకార్య రావణానికి చేత తీసుకున్నటువంటి అపరిచయమైనటువంటి సీతాదేవిని శత్రుకర్షణ విరోధులను
అంటే సముద్ర లంఘనానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. శ్రీరామాయణం మొదటి అక్షరం కూడా ట కాలంలో మొదలు. సంక్షేమ రామాయణంలో మొట్టమొదటి శ్లోకం ఎవరు చెప్తారా? గట్టిగా తపస్వాధ్యాయ తాతో మొదలైంది. తతో రావణికాయ తాతో మొదలైంది. చాలా చోట్ల శ్లోకాలు తకాలం వాడతారు వాల్మీకి భాష. ఎందుకంటే తకాలో సౌఖ్యం ఉచ్యతే అంటారు. తకాలంలో ఏదైనా కావ్యం మొదలైతే ఆ కావ్యం మనకు సౌఖ్యాన్ని ఇస్తుంది, సకల సంపదలు ఇస్తుంది అని ప్రమాణం. అందువల్ల తకారంతో మొదలైంది. తతో రావణికాయ సీతాయ ప్రదర్శన. జాంబవంతుడు ప్రేరేపించిన పిమ్మట సీతాదేవి వినడానికి రావణాసుడి చేత అపహరింపబడిన సీతాదేవి వెళ్ళడం వరకు చారణులు అంటే వాళ్ళ దేవతలో ఒక వర్గం, వాళ్ళు సంతరించే మార్గమైన ఆకాశ మార్గంలో ఎగరడానికి హనుమ సంకల్పించారు. ఎలా ఉన్నాడు హనుమ? దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానరః సముద్ర శిరోగ్రీవో గవాంపతిరివామభౌ. ఇంకెవరికి కూడా సాధ్యం కానివ్వండి చాలా దుష్కరమైన కర్మ ఈ కర్మ. అదేంటి? 100 యోజనాలు. 100 యోజనాలు అంటే అప్రాక్సిమేట్లీ 1300 కిలోమీటర్లు. అర్థమవుతుందా? 1300 కిలోమీటర్లు ఒక్కసారి ఫ్లై చేయాలి. ఎగురుతాం, మనం ఎగురుతాం ఇక్కడి నుంచి అక్కడికి. తొప్పుడు బిడ్డ నేలా పడ్డాలో ఇక్కడి నుంచి ఇక్కడ ఎగిరితే కష్టం కదా. 100 యోజన 100 సెంటీమీటర్లే కష్టం మనకి. 100 యోజన ఎగరడానికి భగవంతుడు సంకల్పించిన తర్వాత ఎట్లున్నాడా? ఇతరులకు ఎవరికి సాధ్యం కాని సముద్రలందన చేసినటువంటి హనుమ ఆ గడప పైకి ఇట్లా ఎత్తి ఆ ఎగరడం సిద్ధంగా ఉన్నటువంటి హనుమ అనేకమైనటువంటి ఆవుల మధ్య ఉన్నటువంటి వృషభంలాగా రాముడిలాగా ఉన్నాడు అని చెప్తారు. అంతేనా? హనుమ అనేకమైనటువంటి ధాతువులు ఉన్నటువంటి ఆ పర్వతం. హనుమంతుడు సముద్రాన్ని లంఘించడం కోసం మొట్టమొదట ఒక పర్వతాన్ని చేరుకున్నాడు. ఆ పర్వతం నుంచి ఎగిరాడు. రాముడు వారధి కట్టింది ప్లేస్ వేరే, సముద్రాన్ని లంఘించిన ప్లేస్ వేరే. సముద్ర లంఘన కొరకు హనుమంతుడు పర్వతం ఎక్కాడు. దానికి మహేంద్రగిరి పర్వతం అని పేరు. ఏం పేరు? మధురై పట్టణం తిరుక్కురుముడి దివదేశం. ఆ దివదేశం వెళుతుంటే మీరు ఆ పర్వతాలు చూడొచ్చు. మహేంద్రగిరి పర్వతం. సేతుబంధనం చేసిందేమో రామసేతు నుంచి. ఆ ప్లేస్ వేరు, ఈ ప్లేస్ వేరు. చాలామంది అంటారు వాళ్ళకి 100 యోజనాలు లేవు కదా, రామసేతు నుంచి లంకకి 100 యోజనాలు లేవు కదా, కాబట్టి ఈ రామసేతు అంతా ట్రాష్. తప్పు. అప్పుడు ఎగిన ప్లేస్ ఏమో మహేంద్రగిరి పర్వతం. అక్కడి నుంచి అక్కడ లంకకు 100 యోజనాలు ముందు ఉంటుంది. ఇది జరిగింది త్రేతాయుగంలో. త్రేతాయుగం నుంచి ఈ యుగం వరకు ఎన్నో మార్పులు. ఒక నది కానీ సముద్రం కానీ భూమిని తోస్తూ ఉంటుంది మధ్యలో. అలా పూత గురైనప్పుడు కొన్ని ద్వీపాలు ఏర్పడతాయి. అలా కొన్ని చోట్ల దూరం కూడా తగ్గుతూ ఉంటుంది. అలా ఎన్నో జరిగి ఉండొచ్చు కాలక్రమేణా. 100 యోజనాలు ఇప్పుడు లేదు కదా, అది తప్పు అని మనం అనకూడదు. వాస్తవంగా జరిగి ఉంటుంది. ఇతిహాసం అంటే ఇలాగే జరిగింది అని చెప్పేది. సరే, అటువంటి పర్వతం మీద హనుమంతుడు లంఘించడానికి సిద్ధంగా ఉన్నాడు. హనుమంతుడు సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయం భువే భూతేభ్యాశ్చ దరిద్రత్వా చకారగమనేపతి. అటువంటి హనుమ తనకు విద్యుడైనటువంటి సూర్యుడికి, అలాగే మహేంద్రుడికి, తన తండ్రి అయిన వాయుదేవుడికి, అలాగే చతుర్ముఖ బ్రహ్మకి, వీళ్ళందరికీ నమస్కారం చేసి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ వెళ్ళడానికి ప్రయత్నిస్తూ హనుమ ఆ పర్వత ప్రాంతం అంతా కూడా చక్కగా తిరుగుతూ శిరోభికృత విసర్గ వ్యక్త స్వస్తిక లక్షణై అమంతపావకంఘోరం మృగం శుద్ధ నైశిలాః. హనుమంతుడు ఒకసారి లంఘించడానికి తన బలానంతా గట్టిగా పొందుతున్నప్పుడు ఆ పాదాలు ఆ కొండని గట్టిగా అదిపట్టినప్పుడు ప్రెషర్ తట్టుకోలేక ఘోరమైన జంతువులంతా కూడా భయపడి బయటకు వస్తున్నాయి. అలాగే అనేక సర్పాలు పుట్టల్లో ఉన్నాయి. ఆ పుట్టలో ఉన్న సర్పాలు హనుమంతుడి యొక్క పాదాల పీడనానికి ఆ పీడ తట్టుకోలేక
పైకి లేచి విషం కప్పుతూ ఉన్నాయి. అవి ఎంత ప్రెషర్ అంటే చాలా విషయంలో పాములు ఆ పుట్టలోంచి పైకి లేచి వాటి కోపం వచ్చి ఆ పక్కన బంగారాన్ని పాటు వేస్తున్నారు, బండలని పాటు వేస్తున్నారు. అంత కోపంగా ఉన్నాయి. ఎందుకు అంత పీడన లోపలికి వస్తుంది. ఇది ఎగరాలి అంటే గట్టిగా అదుపు పట్టుకోవాలి. కాబట్టి పాదం గట్టిగా పెట్టాడు, అటు ఇటు తిరుగుతున్నాడు, గట్టిగా అదుపు పట్టి అప్పుడు బలాన్ని మొత్తం కాబట్టి అమ్మ ఒక్కసారి లంఘించి బయట వెళ్తున్నాడు. ఆ లంఘించేటప్పుడు ఎట్లా ఉంది సిచ్యువేషన్ అనేది ఒక శ్రవణం చూపుతాడు. అని చెప్తున్నాడు, ఈ వానరులందరూ కూడా సముద్ర తీరంలో ఉన్నారు. సుగ్రీవుడు ఇచ్చినటువంటి ఒక మాసం గడువు దాటిపోయింది. వీళ్ళు ఇంకా ఫిక్స్ అయిపోయారు, మనకు వెళితే సుగ్రీవుడు ఖచ్చితంగా మనల్ని చంపేస్తాడు. ఎందుకు? సుగ్రీవుడు ఒక మాసం మాత్రమే లంఘించాడు. ఒక నెలలో మీరు సీతాన్వేషణ చేసి తప్పకుండా రావాలి. ఒకవేళ రాకపోతే రాజు యొక్క ఆజ్ఞకు ధిక్కారం చేసినట్టు అవుతారు, మీ శిరస్సు ఖండింపబడదు. చాలా సమయం వృధా అయిపోయింది. వీళ్ళందరూ చాలా టెన్షన్తో ఉన్నారు. అలా తోకల పైకి చూస్తూ ఉన్నారు. హనుమంతుడు చూస్తూ ఉండగానే చాలా పెద్దగా వెళ్ళిపోయారు. చుట్టూ ఉన్న వానరులందరూ కూడా జయజయధ్వానాలు చేస్తున్నారు. అప్పుడు హనుమ ఒక్కసారి బలం తెచ్చుకొని ఒక్కసారి ఆకాశంలో వెళ్ళాడు. ఆకాశంలో ఎగురుతూ ఉంటారు. చూడండి, ఎవరైనా గొప్ప పని చేస్తున్నారనుకోండి, చప్పటి పడతామో లేదా మనం ఎవరూ చేయలేని పని ఒకరు చేస్తున్నారు అంటే గట్టిగా చప్పటి కొడతాం, జయహో జయహో అంటాం, బహుపరాన్ని బహుపరాన్ని అంటాం, పల్లాన్ని పల్లాన్ని అంటాం. అలా చుట్టూ ఉన్న వానరులందరూ కూడా జయజయధ్వానాలు చేస్తున్నారు. చాలా ఉత్సాహంతో ఉన్నాడు హనుమంతుడు. ఒక్కసారి గట్టిగా అదుపు పట్టుకొని ఒక్కసారి ఆకాశ మార్గంలో ఎగిరాడు. ఎగిరి వెళుతూ వెళుతూ కొన్ని శ్లోకాలు చెప్తున్నాడు. యథారాఘవనిర్ముక్తః సరః స్వసర విక్రమః గచ్చేత్తద్వద్గమిష్యామి లంకాం రావణపాలితాం నహి ద్రక్ష్యామి దితాం లంకాయాం కనకాత్మయాం అనేనైవ హి వేగేన గమిష్యామి సురాలయం యది వాత్రిదివే సీతాం న ద్రక్ష్యామ్యకృతశ్రమః మధ్వా రాక్షసరాజానం ఆనయిష్యామి రావణం సర్వథా కృతకార్యోహం ఏష్యామి సాసీతయా ఆనయిష్యామి వాలంకాం సముత్పాట్య సరావణ. అద్భుతమైన శ్లోకాలు. ఈ శ్లోకం అంతలోనే సుందరకాండ అంతలో ఈ శ్లోకాన్ని మనం వివరించుకొని కొద్ది కొద్దిగా శ్రద్ధ ముందు పెడుతూ ఉంటాం. ఎప్పుడైనా మనం ఒక మాట పెద్దలైనటువంటి వారు మనకి ఏదైనా ఒక మాట చెబుతున్నప్పుడు దాన్ని సూక్ష్మంగా చెప్తారు, దాని తర్వాత దాన్ని విస్తారంగా చెప్తారు. ఇష్టం ఈ విదుషాంలోనే సమాస వ్యాసధారణం అంటారు. ఇప్పుడు ఇక్కడ ఆంజనేయ ఏం చేయబోతున్నాడు, కథ ఏమిటి అనేది ఈ శ్లోకాల్లోనే మనకు కనబడుతుంది. 4 శ్లోకాల్లో చెప్తున్నాడు. హనుమ ఎగురుతున్నాడు, అందరూ జయధ్వానం చేస్తున్నారు. నేను వెళుతున్నాను లంకకి అని అనలే హనుమ. ఏమంటున్నాడు? యథా రాఘవ నిర్ముక్తః శరః స్వసన విక్రమః గచ్చేత్తద్వద్గమిష్యామి లంకాం రావణ పాలిత. రావణాసుడి చేత పాలింపబడుతున్న ఆ లంకకు నేను వెళుతున్నాను. ఎట్లా వెళుతున్నానంటే రాముని చేత విడవబడిన బాణం ఎట్లా వెళుతుందో నేను ఎట్లా వెళుతున్నాను. ఇది చాలా ముఖ్యమైన శ్లోకం. అలా వెళ్ళి ఒకవేళ అక్కడ లేకపోతే అక్కడి నుంచి నేను వెంటనే దేవేంద్రుడు ఉన్నటువంటి స్వర్గానికి వెళ్తాను. అక్కడ కూడా సీతమ్మ లేకపోతే వెంటనే నేను రావణాసురుడు ఉన్నటువంటి లంక నెగిలించి మరి తీసుకుని వచ్చి రాముడి యొక్క పదాల ముందు పడేస్తాను. ఏది ఏమైనా ఆనయిష్యాన్ని ఒట్టుపెట్టి చెబుతున్నాను, ఈ కార్యం చేసే తీరుతాను అన్నాడు. చూడండి ఎంత కాన్ఫిడెన్స్. ఇందులో కొన్ని రహస్యాలు ఉన్నాయి. ఆ రహస్యం ఏంటో మనం తెలుసుకుంటాం. ఏమన్నాడు? రాముడి చేత విడవబడిన బాణము అన్నాడు. రాముడి చేత విడవబడిన బాణము అంటే బాణం అనేది చైతన్యం ఉన్న పదార్థమా, చైతన్యం లేని పదార్థమా? చైతన్యం లేని పదార్థం. బాణం మాట్లాడుతుందా అంటే హనుమంతుడు వారు ఇక్కడ తనని తాను అచేతనంగా పోల్చుకున్నారు కదండి. అచేతనమైన వస్తువు చైతన్యం ఉన్న వాడికి ఉపయోగపడుతుంది తప్ప దానికంటూ ఉపయోగం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ స్టాండ్ ఏదో ప్రాబ్లం వచ్చింది, ఈ స్క్రూ ఫిట్ చేయాలి, స్క్రూ డ్రైవర్ కావాలి. ఇప్పుడు స్క్రూ డ్రైవర్తో ఫిట్ చేస్తున్నప్పుడు స్క్రూ డ్రైవర్కి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఫిట్ చేస్తున్న వాడికి ప్రయోజనం ఉంటుంది. అలా తనని తాను బాణంతో పోల్చుకోవడం వల్ల
నేను ఒక అచేతనమైనటువంటి వాడిని అంటే మనందరం ఏంటి పరమాత్మ దగ్గర ఒక పనిముట్టు లాంటి వాడు. ఎవరు ఏ కైంకర్యం చేసినా కూడా ఆయనకు ఉపయోగపడేవాడు తప్ప నేను అన్న కైంకర్యం బాగుంటుందంటే ఉండకూడదు అని హనుమంతుడు చెప్తున్నాను కదా. అంత గొప్పవాడు, నేను ఒక పనిముట్టులాగా వెళుతున్నాను ఒక అర్థం. రెండో అర్థం, బాణాన్ని ప్రయోగించిన వాడికి లక్ష్యం ఉంటుంది, టార్గెట్ ఉంటుంది. కానీ బాణానికి టార్గెట్ ఉంటుందా? బాణానికి టార్గెట్ ఉండదు, ప్రయోగించిన వాడికి టార్గెట్. ఇప్పుడు ఆ చెట్టు మీద పండు కొట్టాలి, బాణం ప్రయోగిస్తుందా? లక్ష్యం ఛేదించాలి, నాకుంటూ టార్గెట్. బాణానికి ఏముండదు. కాబట్టి రాముడిగా టార్గెట్. కాబట్టి ఆ రాముడి యొక్క టార్గెట్, రామ బాణం ఎట్లా వెళుతుందో అట్లా వెళుతున్నాను. రామ బాణానికి తిరుగులేదు అని చెప్తారు. అంటే కార్యము సాధించే తీరుతుంది. కాబట్టి ఇక్కడ నేను ఒట్టుపెట్టి చెప్తున్నాను, నేను ఈ పని చేస్తాను అని హనుమాన్ గర్వంతో చెప్పట్లేదు. గుర్తుపెట్టుకోండి, ఇద్దరికి అర్థమవుతుంది అందరికీ. ఈ పని నేను చేస్తాను అని గర్వంతో చెప్పట్లేదు. రామ బాణం ఎట్లా వెళుతుందో నేను ఎట్లా వెళుతున్నాను అంటే రామ బాణము తిరుగులేనిది. కాబట్టి రాముడి చేత వెళ్ళబడ్డ నేను కూడా ఆ పని చేసి పెడతాను అని ఒకటి. ఇంకొకటి, సుగ్రీవుడితోనే రాముడికి మైత్రి ఫ్రెండ్షిప్ అయిన తర్వాత సుగ్రీవుడికి ఒక చిన్న సందేహం. ఈయన వారిని నిజంగా చెప్పగలడా లేదా అని కొంచెం దృష్టి పెట్టాడు. రామ, మా అన్నయ్య వారి చాలా బలవంతుడు, ఈ మొదటి చెట్టు చూసావా, నేను ఇట్లా ఊపితే ఆకులు రాలేవి అని చెప్పాడు. నల్ల మధ్య చెట్టు చూసారా, చాలా దృఢంగా ఉంటుంది, కలవడం చాలా కష్టం. ఈ కాలంలోనే అట్లా ఉందంటే దీనికన్నా ముందు ద్వాపరయుగం, దానికన్నా ముందు త్రేతాయుగం, ఆ కాలంలో ఇంకా దృఢంగా ఉంటుంది. దీన్ని నువ్వు కొట్టగలవని అడిగాడు. అంతకుముందేమో ఒక రాష్ట్రం శరీరాన్ని చూపించి దీన్ని ఏమైనా చేయగలవా అడిగాడు. రాముడు చేశాడు. ఇప్పుడు ఆ బాణం కొట్టమన్నాడు. రాముడు ఆలోచించాడు. సరే, నేను బాణం తీస్తాను, ఈ చెట్టును కొట్టేస్తాను, దీని తర్వాత ఇంకో 6 చెట్లు ఉంటాయి కదా, మళ్ళీ ఈ 6 కొట్టగలుగుతా లేదా అడుగుతాడేమో, ఈ గోడంతా ఎందుకు, ఈయన కొట్టబడిన ఒకటే చెప్పినప్పటికీ కూడా ఈ 7కి పడేద్దాము అని రామచంద్రమూర్తి ఆ బాణం తీసుకుని ఇలా ఇక్కడ దాకా ఎత్తుపడ్డాడు. ఊరికేలా సింపుల్గా అన్నాడు. వదిలేగానే ఆ బాణం వెళ్ళి చాలా బలవంతమైనటువంటి 7 చెట్లను భేదించి పవర్ ఇంకా సరిపోక అతల ఇతర సుతల మాతల మాతల తలాతల ప్రసాద ఈ అన్ని లోపల వెళ్ళి మళ్ళీ పైకి వచ్చి రావడానికి అమలు చేయాలి. అంత శక్తి రాముడి యొక్క బాణం. కాబట్టి రాముడు విడిచిన బాణం వెళ్ళి సంహరించి ఇందులో వెళ్ళి మళ్ళీ ఎట్లా వచ్చిందో నేను కూడా అట్లా వెళ్ళి మళ్ళీ వస్తాను, కార్యాన్ని సాధించుకొని వస్తాను అనేది చుట్టూ ఉన్న వానరులకి కాన్ఫిడెన్స్. మీరేం భయపడద్దు, మీరేం చనిపోవాలి, నిర్ణయం తీసుకోవద్దు, నేను తప్పక వెళుతున్నాను, ఈ పని నెరవేర్చుకొని వస్తాను. ఇది నాకు కుదరనుకుంటున్నాను, పొరపాటున నాకు కుదరదు. రాముడు చేత విలువబడిన బాణంలాగా నేను వెళుతున్నాను. రామ బాణానికి తిరుగులేదు, రామ కార్యాలయం వెళ్తున్నాను, నాకు కూడా తిరుగులేదు, ఆ పని చేసే పెడతాను. ఇంత కథ ఇందులో ఉంది. కాబట్టి హనుమంతుడు వెళ్ళడం, సీతారామాన్ని చూడడం, మళ్ళీ రావడం, వీళ్ళందరికీ ఆనందం కలిగించడం, ఇవన్నీ ఈ 4 శ్లోకాలు. దీన్ని విస్తారంగా చెప్పడానికే మిగతా 67 సంఖ్యలు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అలా హనుమంతుడు వెళ్తున్నారండి. ప్రస్థితం అలా ఎగురుతున్నాడు హనుమంతుడు. ఎంత ఎత్తు పెరిగాడు హనుమంతుడు, వాల్మీకి మహర్షి మనకు చెప్పలేదు. మనకు కొన్ని ఉదాహరణలు చెప్తారు. ఆ ఉదాహరణ ద్వారా ఆయన ఎంత ఎత్తు పెరిగాడో మీరే ఆలోచించుకోండి. హనుమంతుడు పెరుగుతూ ఉంటే అనేకమైన కొండల మీద వృక్షాలు అవన్నీ కూడా తన బాడీకి ఛాతీ భాగం మీద మొత్తం ఇట్లా మర్చిపోయాడు. అంత ఎత్తుకు దిగిపోయాడు, ఇంకా ఎత్తుకుపోయాడు. అంత ఎదిగిపోయిన తర్వాత ఒక్కసారి ఊరు వేగైన చాలా స్పీడ్ వెళ్తున్నప్పుడు ఆయనతో పాటు కొన్ని బొమ్మలు, కొన్ని పుష్పాలు, రకరకాల పుష్పాలన్నీ కొంత దూరం ఆయనతో పాటు వచ్చి సముద్రంలో పడ్డాయి. అలా హనుమంతుడితో పాటు వచ్చిన పుష్పాలు ఎట్లా ఉన్నాయట అంటే వాల్మీకి మహర్షి వర్ణిస్తున్నారు. ఎవరైనా ఇష్టమైన అతిథి మన ఇంటికి వచ్చినప్పుడు వారు మళ్ళీ వెళ్ళేటప్పుడు ఒక బస్ స్టాండ్ దాకా, ఒక రైల్వే స్టేషన్ దాకా, ఒక కారు వరకు ఎలా సాగలుగుతామో అలా సాగలపడానికి వచ్చినట్టుగా వస్తున్నాయంటే పుష్పాలు. అందమైన కోరిక, అందుకే అందమైన కథ అని చెప్పారు. ఇంకా మంది ముందుకు వెళ్ళారు. హనుమంతుడు ఎగురుతున్నాడు, కానీ కింద పడే పుష్పాలు ఎట్లా ఉన్నాయా అంటే రాత్రి పూట నక్షత్రంలో పరుచుకున్నటువంటి నక్షత్రాలు, ఆకాశంలో పరుచుకున్నటువంటి నక్షత్రాలు లాగా ఉన్నాయట.
సముద్రం దూరం నుంచి చూస్తే బ్లూ కలర్లో ఉంటుంది, దగ్గర నుంచి చూస్తే బ్లాక్ కలర్లో ఉంటుంది. బ్లాక్ కలర్లో సముద్రం నీటి మీద రకరకాల పుష్పాలు పడినప్పుడు రాత్రి పూట ఆకాశంలో నిలుస్తున్న నక్షత్రాలలాగా ఉంటుంది. అలా బంధువుని సాగమించడానికి వచ్చినట్టుగా ఉందా అంటే ఆ పుష్పాలను వివరించాయట. ఇలా హనుమంతుడు ఎగురుతూ ఉన్నాడు, చాలా ఎత్తుగా ఎగిరాడు. విమానం వెళుతుంది, టేక్ ఆఫ్ అయింది, ఇంకొంచెం వెళుతుంది, క్రాస్గా తిరుగుతుంది, మళ్ళీ పైకి ఎగురుతుంది, మళ్ళీ క్రాస్, మళ్ళీ పైకి ఎగురుతుంది. అంటే ఎందుకు ఎయిరో డైనమిక్స్ అంటారు. విండ్కి ఒక్కసారి స్ట్రైట్గా వెళ్ళకూడదు, ఆ ఎయిరో డైనమిక్స్ తగ్గట్టుగా కొంచెం క్రాస్గా వెళ్ళి అలా వెళ్ళాలి. ల్యాండింగ్ అప్పుడు కూడా అంతే, కొద్దిగా క్రాస్ అలా ఎగురుతుంది. ఎగురుతూ వెళుతూ ఉంటే మధ్యలో సముద్రుడు ఉన్నాడు. సముద్రుడు లోపల మైనాకుడు ఉన్నాడు, ఒక పర్వతం కూడా ఉంది. ఆహా, రామకార్యం మీద హనుమంతుడు ఇంత చక్కగా ఆకాశ మార్గం కూడా వెళుతున్నాడు. మనం ఏదో ఒకటి చేయాలి, మనం ఏదో ఒక కర్తవ్యం చేయాలి. పెద్దవాళ్ళు మన ఊరి నుంచి వెళుతున్నారు అనుకోండి, సరే మా ఊరికి రాకుండా కనీసం పొలిమేరలో అయినా కలుసుకొని వెళ్ళి వాళ్ళకు దాసం సమర్పించడం చేస్తాం కదా. అవకాశం ఉంటే మా ఇంటికి వచ్చి వెళ్ళండి, మా ఊరికి వచ్చి వెళ్ళండి అంటారు. అవకాశం లేకపోతే కనీసం మనం వాటి వెళ్ళే మార్గాలను సేవించుకోవాలి. కాబట్టి సముద్రుడు అనుకున్నాడు, అసలు నేనంటూ ఫామ్ అయ్యాను అంటే రామచంద్రుడి యొక్క పూర్వీకుల వల్లనే కదా అని అనుకున్నాడు సముద్రుడు. తెలుసా కదా, రామచంద్రుడి పూర్వీకుల్లో సగర చక్రవర్తి అని ఒక మహానుభావుడు. ఏం పేరు? అశ్వమేధ యాగం చేశాడు. అశ్వమేధ యాగం చేస్తున్నప్పుడల్లా ఇంద్రుడికి కొంచెం టెన్షన్ అవుతుంది. ఎందుకు? ఆయన సీట్ కాస్త పోతుంది. అందుకని ఇంద్రుడికి ఒక డిపార్ట్మెంట్ ఉంది. ఆ డిపార్ట్మెంట్ పేరు PDD. P అంటే పెనెన్స్, తపస్సు. D అంటే డిస్ట్రక్షన్, D అంటే డిపార్ట్మెంట్. పెనెన్స్, డిస్ట్రక్షన్, డిపార్ట్మెంట్. తపస్సు భగ్నం చేసే డిపార్ట్మెంట్ ఉంది. ఆ డిపార్ట్మెంట్లో కొంత మెంబర్స్ ఉంటారు. రంభావు, రోసి, మేనక. ఇలా పరంగా డాన్స్ చేయడం, వాడిని డిస్టర్బ్ చేయడం, వాడు తపస్సు కాస్త పుస్తకం వేయడం, వాళ్ళు తపస్సు చేసి వాళ్ళు బాగా స్థాయికి ఎదురనుకోండి, ఇలా వచ్చి ఆయన చేయాల్సి వస్తుంది. ఈయనేం చేశాడు, ఈ అశ్వమేధ జరగాలి అంటే ఈ అశ్వం వదిలిపెట్టిన అశ్వం అంతా తిరిగి రావాలి. కాబట్టి దీన్నే మాయం చేద్దాం అంటున్నాడు. అశ్వాన్ని మాయం చేశాడు, ఎక్కడో దాచిపెట్టాడు. ఎక్కడో పాత్రలో కపిల మహర్షి తపస్సు చేసుకుంటే అక్కడ పెట్టేశాడు. సకల చక్రవర్తికి 60,000 మంది కుమారులు. ఎంతమంది? పుత్రులారా, యజ్ఞాశ్వాన్ని వెతకట్టారు. వాళ్ళు భూమంతా గాలించారు. నిజామాబాదు, కరీంనగర్, మార్కాపురం, ఒంగోలు, పొదిలి అన్ని చూశారు. ఎక్కడ గుర్రం కనపడలేదు. అడగానే గుర్రం కనపడలేదు. భూమిని తవ్వండి, ఎంత లోతుకు వెళ్తే అంత లోతుకు వెళ్ళండి, ఎక్కడన్నా గుర్రాలు కనుక్కున్నాడు. వాళ్ళ యొక్క వాడి అయిన గోర్లతోని భూమిని తవ్వడం ప్రారంభించారు. లోపలికి వెళ్ళారు. అడుగు పాతాళం వరకు వెళ్ళారు. భద్రగజాలు అనిపించారు, అక్కడ నమస్కారం చేశారు, అట్లనే వెళ్ళారు. సకల పుత్రులు తవ్వడం వల్ల సముద్రాలు ఏర్పడ్డాయి. అంతవరకు చదివారనమాట. గారు ఆ తర్వాత చూశారు, కపిల మహర్షి దగ్గర గుర్రం కట్టేసింది. ఓహో, ఈ కపుడు దొంగిలించాడా అని అనుకొని ఆ కపిల మహర్షి మీదికి ఒక్కసారి 60,000 మంది వెళ్ళాలి అని ఇట్లా వెళుతూ ఉంటే ఆయన తపస్సుని ఒకసారి చూసి హూ అన్నారు. ఆ హుంకారం చేత 60,000 మంది భస్మం. దాని తర్వాత ఆయన కుమారుడు సరళుడి ఆయన కుమారుడు అంశవంతుడు, దిలీపుడు, అదే భగీరథుడు, అయ్యో మా ముత్తాతలందరూ కూడా ప్రేతలుగా మిగిలిపోయారు, వీళ్ళకి ఎట్లా అని ఆ గంధని తీసుకురావడం కోసం భగీరథ తపస్సు చేశారు. అలా వచ్చిన తర్వాత గంధ పారిన తర్వాత వాళ్ళందరికీ ఉత్తమ లోకాలు వచ్చాయని చరిత్ర. ఎందుకు చెప్పుకున్నాయి కదా, ఈ సముద్రం ఏర్పడడానికి రామచంద్రుడే కారణము. రాముడి కాలేజీ హనుమంతుడు వెళ్తున్నాడు, మర్యాద చేయండి. ఓ మైనాక లే. ఈ మైనాకుడు ఒక పర్వతం. ఉదయంలో పర్వతములన్నిటికీ కూడా రెక్కలు ఉండేవి. సో హాయిగా అవి ఎగురుతూ ఉంటాయి అన్నమాట. ఆ ఎగురుతూ ఉన్నప్పుడు ఎక్కడెక్కడో స్టాప్ తీసుకున్నారు. ఒక ఋషులు ఉండేవాళ్ళు, యజ్ఞాలు చేసుకునేవాళ్ళు, వాళ్ళ మీద పడుతున్నాడు. ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు వాళ్ళందరూ ప్రార్థించారు, ఇంద్రా దేవేంద్ర కాపాడయ్యా, ఏమిటి పర్వతాలు ఎక్కడ ఇవన్నీ ఇష్టంలో తిరుగుతున్నాయి, మా మీద పడుతున్నాయి, యజ్ఞానికి విధానం కలిగిస్తున్నాయి అంటే అవునా, నీకు రక్షణ కలిగిస్తాను అని మన వజ్రాయుధం చేత ప్రతి పర్వతం యొక్క రెక్కలు కలిగిస్తారు. ఇప్పుడు మనకు కనిపిస్తున్న పర్వతాలన్నీ కూడా ఏదో మనం ఆశామాషి అనుకోకూడదు, ఏదో ఒక చరిత్రలోని పర్వతాలే గుర్తుపెట్టుకోవాలి. కర్మపరంగా కథలకు జడ పదార్థమైన కొండలు కొన్ని ఉండే ఉండొచ్చు కాక, కానీ దివ్య దేశాల్లో క్షేత్రాల్లో ఉండే కొండలు ఏదో ఒక మహిమ కలిగినటువంటి. అందుకే మన పెద్దలు చెప్తారు, మలమూత్ర విసర్జన చేయొద్దు, అక్కడ పుష్పాలు అవి తీసుకొని మనం పెట్టుకోకూడదు, నిర్మాణ సంబంధించిన కోసం చెప్తారు.
కాబట్టి అప్పుడు ఆ సందర్భంలో ఏమైంది, మైనాకులకు పర్వతం ఉంటాడు. అయ్యో కార్యక్రమాలు పోతాయా భయపడుతుంటే వాయుదేవుడు భయపడకాయా హెల్ప్ యూ అని చెప్పి ఆ మైనాకులను తీసుకుని సముద్రంలో పెట్టాడు. ఇంద్రుడు చూశాడు, ఏంటి మైనాకుడు తప్పించుకున్నాడు అనుకున్నాడు. కానీ ఈ సముద్రంలో నుంచి రాక్షసులకు ఒక మార్గం ఉంది, ఆ మార్గం రాకుండా మైనాకుడు కూర్చున్నాడు. సరే పర్వాలేదు, ఏదో పని మీద మంచి పనికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పి నేను ఏం అడగలేని వదిలేశాడు. కాబట్టి చూడవయ్యా మైనాక, రాముడి పూర్వీకుల వల్ల నేను ఏర్పడ్డాను సముద్రం వచ్చి. ఇప్పుడు హనుమంతుడి యొక్క తండ్రి అయిన వాయుదేవుడి వల్ల నువ్వు లెక్కలు పోగొట్టుకోకుండా ఆయన నా దగ్గర కూర్చున్నావు. హనుమంతుడు వస్తుంటే నువ్వు ఆదిత్య ఎదుగుతా, నీ పర్వతం మీద అందమైన పండ్లు ఇవన్నీ ఉన్నాయి, హనుమంతుడు కాస్త ఎందుకు భోజనం నువ్వు అంటగా అనగానే ఒక్కసారి ఆ మైన పర్వతం పైకి ఇలా వేగంగా వస్తున్నాడు. ఏంటి నామకార్యమే మనం బయటకెళ్తూ ఉంటే ఈ పర్వతం అడ్డుపడుతుంది ఏమిటి, విగ్రహం అనుకున్నాడు. అనుకుని ఒక్కసారి దాన్ని పుష్టికాంతం చేశాడు. వెంటనే మైనాకుడు ఒక పురుష రూపాన్ని ధరించి హనుమంతుడు నమస్కారం చేసి, అయ్యా హనుమాన్, ఎందుకు ఇలా చేస్తున్నావు, నేను మీ తండ్రి ద్వారా కాపాడబడేవాడిని, నీకేం విఘాతం కల్పించడానికి కాదు. నువ్వు అంత దూరం రామకార్యాలతో వెళుతున్నావు కాబట్టి 3 యోజనాలు వెళ్ళాలి. నా పర్వతం మీద అందమైనటువంటి చక్కటి ఫలవంతమైన పళ్ళు ఉన్నాయి, అలాగే పుష్పాలు ఉన్నాయి, తేనె ఉంది, ఖర్జూరాలు ఉన్నాయి, రెండింటిని సేవించి వెళ్ళాయా, నా ఆతిథ్యం స్వీకరించు. విదేశ ప్రతికర్తవ్యం దేశ ధర్మ సనాతన. ఎవరైనా మనకు సహాయం చేస్తే మళ్ళీ తిరిగి సహాయం చేయడం అనేది సనాతనమైనటువంటి ఒక ధర్మం. ఈ విషయం సముద్రుడు చెప్పాడు. సముద్రుడు చెప్పగా నేను లేచానయ్యా, మీ నాన్నగారు చేత నేను కాపాడబడ్డవాడిని, కాబట్టి నువ్వు ఉండు అంటే అప్పుడు అనుమన్నాడు, లేదు రామకార్యమే నేను వెళుతున్నాను, ఇప్పుడు నేను ఆగిపోతే అంత దూరం మళ్ళీ వెళ్ళాలి. కాబట్టి ఓ అయినాక నీ యొక్క ఆదిత్యానికి సంతుష్టుడైనాడు, ఇలా ముట్టుకుంటున్నాడు అన్నాడు. ఇప్పుడు ఏదైనా పదార్థం వచ్చినప్పుడు ముట్టుకున్నా స్వీకరించినట్లే, వాసన చూసినా స్వీకరించినట్లే, ఇలా ముట్టుకుంటున్నాను, ఇదే నా ఆతిథ్యం, నీ ఆతిథ్యం చేత నేను సంతోషపడ్డాను అని అన్నాడు. అనగానే వెంటనే మేనక కూడా సంతోషించాడు. ఆ తర్వాత ఇంట్లో బయటకు చూసి, ఓ చాలా మంచి పని చేశాడు, రామకార్యంలో వెళ్తున్న వాడికి సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు కాబట్టి అయినాక నువ్వేం భయపడకు, నేను ఎక్కలు నేను కట్ చేయను, అలాగే ముందు అన్నాడు. రోజులు ఇంకా ముందుకు వెళ్తున్నాడు. వెళ్ళగానే మళ్ళీ ఒక విధానం సురస రాక్షస చాలా పెద్దగా ఉంది. చూసి నన్ను తప్పించుకోవడానికి వీలు లేదు, నాకు బొమ్మ వల్ల ఒక వరం ఉంది, ఆ నోట్లోకి వెళ్ళాల్సిందే అనేది ఆ సురస. ఎవరు అన్నాడు, నేను రామకార్యార్థం వెళ్తున్నాను, కావాలంటే అందమైన వృత్తాంతం ఉంది, మన శ్లోకాలు చదివే సమయం లేదు కాబట్టి కథాభాగంగా చెప్తున్నాను. హనుమ అన్నాడు, ఓ సురస, రామకార్యార్థం వెళ్తున్నాను, సీతాన్వేషణ జరిగిన తర్వాత సీతాదేవి యొక్క క్షేమవార్త రాముడు చెప్పిన తర్వాత నేను మళ్ళీ వస్తాను, కావాలంటే అప్పుడు నన్ను మిగ్గు, సమస్య లేదు, నన్ను దాటులో ముందుకోవడానికి వీలు లేదు, నా చేత నువ్వు ముందు పడాల్సిన వాడవే. దేవతలందరూ కూడా ఆ రాక్షసుని ప్రేరేపించారు. సురస, నువ్వు హనుమంతుడు కొంత విఘాతం కలిగించు, అసలు ఈయన పని చేయగలడా లేడా, ఈయన సామర్థ్యం ఏంటి చూద్దాము అని దేవతలు పరీక్షించారు. ఇది ఒక ఇంకొకటి, హనుమ బయలుదేరినప్పుడు ఆ ముహూర్తం ఒక మంచి ముహూర్తంలో కొండ మీద దిగాలి. ఆ ముహూర్తంలో కొండ మీద దిగాలంటే ఆ టైం ఎస్టిమేట్ చేసినప్పుడు కొంతమందిలో విఘాతం కావాలి, అప్పుడు డిలే చేయాలి. ఆ డిలే కోసం కూడా సురసని ప్రేరేపించారు. సురసని నేను మింగే తింటాను, అవునా అంత విధానంగా నువ్వు, అవును. హనుమంతుల వారు కొంచెం పెంచారు శరీరాన్ని. ఆ సురస 10 యోజనాలు పెంచింది, ఇది 20 యోజనాలు పెరిగాడు, అది 30 యోజనాలు చేసింది, ఇవి 50 యోజనాలు పెరిగింది. అంతేగానే హనుమంతులు ఎవరు, బుద్ధిమతాం వరిష్టం, ఈయనకి అష్టసిద్ధి నవనిధికేదాత అసవరదీన జానకీ మాత, అష్టసిద్ధులు అనుకున్నాయి. ఆయన చిన్నగా అవ్వగలడు, పెద్దగా అవ్వగలడు, తేలిగ్గా అవ్వగలడు, బరువుగా అవ్వగలడు, అని ఏది కావాలంటే అది పొందగలడు, సంకల్పం అంతా నెరవేర్చుకోగలడు. కాబట్టి ఏం చేశాడు, చిన్నగా అయిపోయి నోట్లో దూరి చెవులోకి బయటకు వచ్చి, సురస నువ్వు అన్నావదా, నీ లోపలికి వెళ్ళి నేను వచ్చాను కాబట్టి నాకు దారి ఇవ్వు అనగానే సంతోషం సురస అలాగే వెళ్ళింది. ఆయన క్షణి నమస్తుంది అని నమస్కారం చేసి ముందుకు వెళ్ళాడు. ఇది 2వ విగ్రహం. 3వ విగ్రహం వాస్తవానికి మొట్టమొదటిది సముద్రం లంఘించడం అనేది గొప్ప అయిన కార్యం. 2వ కార్యం ఆతిథ్య విస్తారణ మైనాకుడి దగ్గర ఆగిపోకుండా చాలా సున్నితంగా ఆయన ఆతిథ్యాన్ని స్వీకరించి ముందుకు వెళ్ళాడు. ఇది 2వది. ఇక 3వది సురస మిగతాలని చెప్పినప్పటికీ కూడా చాలా యుక్తి అంటే టెక్నిక్ అన్నమాట, దాన్ని ప్రయోగించి
బుద్ధిమనం వరిష్టం కాబట్టి లోపలికి బయటకు వచ్చేసి మూడో విడత. ఇంకా ముందుకు వెళ్ళాడు. ఇంకొక రాక్షసి ఛాయాగ్రాహి సిద్ధిక. సిద్ధిక తిరిగేస్తే హింస చేసేది అని అర్థం. ఎలా? సో ఆమె ఏం చేస్తుంది అంటే ఆమె ఉన్న కెపాసిటీ ఏంటంటే ఎవరైనా వెళుతుంటే ఆ నీడ బట్టి లాగుతుంది. అలా లాగుతూ నేను చేస్తాను అంటుంది. కనుక గుర్తొచ్చింది ఆ సూర్యుడు చెప్పాడు ఆ సముద్రం దగ్గర అనేకమైనటువంటి జంతువులు ఉంటాయి, అనేకమైన రాక్షసులు ఉంటారు. అలాంటి రాక్షసులు కొందరు మన నీడను బట్టి గుంజుతూ ఉంటారు అని ఆలోచించి ఒక్కసారి వెళ్ళి ఆ రాక్షసు యొక్క ఆయుపట్టు మీద దెబ్బతీశాడు. వెంటనే ఆ రాక్షసి ఇష్టమే కాదు. ఇందులో తత్వం కూడా చెప్తాను. శ్లోకాలనే తాత్పర్యము ఎదురు కోసం అవసరం లేదు. ఇందులో తత్వం అంటే మనం చూద్దాం. హనుమంతుడు ఎగరాలి అనుకుంది ఎన్ని యోజనాల దూరంలో సముద్రాన్ని 100 యోజన 3 అర్థానికి 100 ఒకటి పక్కన ఇస్తున్నారు. ఓకేనా? 3 యోజన ఏం చెప్తుంది? ఒకటి పక్కన 2 సున్నారు. మన సంప్రదాయం విశిష్టాద్వైతం. ఇందులో 3 తత్వాలు ఉంటాయి. చిత్, అచిత్, ఈశ్వర. చిత్ అంటే చైతన్యం కలిగినటువంటి జీవులు. అచిత్ చైతన్యం లేనటువంటి కొండ, గుట్ట, మైకు, స్టాండ్ ఇలాంటివి. ఈశ్వర అంటే లోపల బయట అక్కడ వ్యాపించి అందరినీ నియమించేవాడు శ్రీమన్నారాయణుడు. ఆ శ్రీమన్నారాయణుడు చిత్తు అచిత్తో కలిసి ఎప్పుడూ ఉంటాడు. ఇప్పుడు మీరు దీన్ని మైక్ అని పిలుస్తున్నారు, దీన్ని వ్యాసంగా అంటున్నారు, దీన్ని బుక్ అంటున్నారు, వారి పట్టుకుని లక్ష్మి గారు అంటున్నారు, వీరి పట్టుకుని గౌరీ గారు అంటున్నారు. ఇది ఏమిటి కాదు. ఒక వ్యక్తికి కానీ ఒక వస్తువు కానీ నామము రూపము ఉంది అంటే శ్రీమన్నారాయణుడు అంతర్యామిగా వేయించేసి ఉంటేనే ఆ వస్తువుగా పేరు వస్తుంది. కాబట్టి చిన్నచిత్ వస్తు విలక్షణుడు శ్రీమన్నారాయణుడు. చిత్ అనబడే జీవుడు, అచిత్ అనబడే చైతన్య జడ పదార్థం, ఈ రెండింటిని కలిసి ఎప్పుడూ ఉంటాడు శ్రీమన్నారాయణుడు. అది మన తత్వం. దానికి తత్వత్రయము అని పేరు. 1 0 0. 1 0 చిత్ అనేటువంటి చైతన్యం, 1 0 అచిత్ అనేటువంటి జడ పదార్థం. ఈ రెండింటి పక్కన 1 లేకపోతే దానికి వాల్యూ ఉందా? 1 లేదండి, 2 సున్నాలు ఉన్నాయి, వాల్యూ ఉందా? ఆ పక్కన 1 వస్తే అప్పుడు 0 కాస్త పూర్ణం అవుతుంది. 0 అవ్వదు, పూర్ణమై 100 అవుతుంది. అంటే ఆ 2 సున్నాలు 99 ఉన్నప్పటికీ ఆ 99 మనకు కనపడడం లేదు. ఈ 1 వచ్చినప్పుడు 100 అనడం వల్ల మనకు ఆ 100 కనపడుతుంది. అంటే ఈ 2 తత్వాలు పరమాత్మ లేనిది ఉండదు. చిత్ అనేవాడు స్వతహాగా ఉండడు, అచిత్ అనేవాడు స్వతహాగా ఉండడు. ఇప్పుడు చైతన్యం ఉన్నటువంటి వాడు లోపల ఒక జీవుడు ఉన్నాడండి. ఈ జీవుడున్న దేవానికి రవికుమారాచార్య అని పేరు. లోపల జీవాత్మ, దాని బయట ఉన్న శరీరం. ఈ శరీరానికి అచిత్ అని పేరు. ఏం పేరు? అచిత్ అంటే చైతన్యం లేదు. భారవిరండి, శరీరానికి చైతన్యం లేదు. శరీరం మాట్లాడలేదు, శరీరం ఎగరలేదు. మరి మాట్లాడుతుంది, ఎగురుతుంది, ఎట్లా దొరుకుతుంది అన్నారు అంటే లోపల చైతన్యమైన ఆత్మ ఉంటేనే ఈ శరీరం మాట్లాడుతుంది. మరి ఆత్మ కూడా ఉండాలి అంటే లోపల పరమాత్మ ఉండాలి. అప్పుడే జీవుడు ఉంటాడు, శరీరము ఉంటుంది. పరమాత్మ లేకపోతే జీవుడు ఉండలేడు, జీవుడు లేకపోతే శరీరం కూడా ఉండలేదు. ఇది తత్వం. ఇది 100 మాట వచ్చేసాడు. అప్పుడే కంటే చూడండి, ఇది తత్వం. ఇలా 3 యోజనాలు దాడుతారు. అటుపైన హనుమంతుల వారు ఒక 3 విఘ్నాలు తప్పించుకున్నారు. 3 విఘ్నాలు ఏమిటని? 1 మైనాకుడి దగ్గర ఆడకుండా ఉండడం, 2 శోష ద్వారా అడ్డేసుకోబడకుండా ఆమెను జయించడం, 3 సింహను సంహరించడం.
చూడండి 3 విషయాలు. మైనాకుడు సత్వగుణం కదా, సురస రజోగుణం, సింహిక తమోగుణం. సత్వగుణం ప్రధానమైన మైనాకుడిని కొద్దిగా ఆదరించి ఆతిథ్యాన్ని స్వీకరించినట్టుగా చేసి దాటుకుని వెళ్ళాడు. రజోగుణం వంటి సురసని తన యుక్తి చేయడం తప్పించుకున్నాడు. తమోగుణం దాన్ని సంబంధింపజేశాడు. ఏం జరుగుతుంది మనం దీని ద్వారా అంటే ప్రకృతి త్రిగుణాత్మకము. సత్వగుణము, రజోగుణము, తమోగుణము ఈ 3 ప్రకృతిలో ఉంటాయి. సత్వగుణము అంటే సాత్వికంగా ఉండడము, పరమాత్మ పైన ఇష్టం కలిగి ఉండడము, భాగవతులు ఆచార్యులు ప్రేమ ఉండటం. పరమాత్మ గురించి తెలుసుకోవాలి అంటే సత్వగుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి వారిలో ఈ 3 గుణాలు ఉంటాయి. మరి ఎంత ఉంటాయి అంటే ఏ గుణం ఎక్కువ ఉందో దాన్ని బట్టి వీరు సాత్వికులు, వీరు రజోగుణం, తమోగుణం చెప్తారు కదా. ఇప్పుడు ఇలా మనం పరమాత్మ వైభవాన్ని శ్రేయిస్తూ పారాయణ చేస్తూ ఎప్పుడు చూసినా మనం ఇంట్లో ఉంటున్నాము అంటే సత్వగుణం ఎక్కువ ఉంది అంటారు. ఎప్పుడు చూసినా ఎవరితో గొడవలు, వాడిని వీడిని కంపేర్ చేసుకోవడం, ఇలాంటి జలసి ఉందనుకోండి రజోగుణం. ఎప్పుడు చూసినా అంటే వేరే వేరే హింస, మధ్యవంశాలు ఇవన్నీ కూడా తమోగుణం అంటారు. సత్వగుణం ప్రధానం ఉంటేనే పరమాత్మ చేరుకోగలరు కదా. సో ఈ త్రిగుణాలు ఇందులో చెప్పబడ్డాయి. వీటన్నింటినీ దాటి వెళ్ళిపోయారు. ప్రకృతిని ఈ 3 ప్రకృతిలో ఉన్నప్పటికీ కూడా దేవుడిని తీసుకోవాలి, దేవుడిని వదిలిపెట్టాలని హనుమానుడు ఈ 3 ద్వారా తెలియజేశాడు. ఆ తత్వం కూడా మనకు ఇందులో కనబడుతుంది. అలా ఈ వచ్చిన విజయాలను దాటుకొని అలా 100 యోజనాలు హనుమ ఆడకుండా ప్రయాణిస్తున్నప్పుడు ఇలా ఒక్కొక్క రాక్షసుని దాటుకొని వెళుతున్న తర్వాత ఆ తర్వాత సింహం కూడా సంహరించిన తర్వాత దేవతలందరూ కూడా పయనించి పుష్పవృక్షాన్ని ప్రకటించారు. ఎందుకు? రామకార్యంలో వెళుతున్నాడు హనుమ, చాలా దివ్యంగా వెళుతున్నాడు, చాలా గొప్పవాడు, సంతోషించి వాళ్ళందరూ పుష్పవృక్షాన్ని వర్షాన్ని కురిపించారు స్వామి హనుమ పైన. కొద్దిగా చీకటి పడుతున్న సమయంలో స్వామి హనుమ ఒక లంబ పర్వతం మీద కాడు పెట్టి అక్కడ ల్యాండ్ అయ్యాడు. చూడటానికి చాలా అద్భుతమైనటువంటి లెక్క. ఎక్కడ చూసినా జలపాతం సరైనవి ఉంటాయి. రకరకాలైన అందమైన పుష్పాలు, పండ్లు, ఉజ్జడవడంతో కడకలాడుతుంది. హనుమంతుడు ఒక్కసారి లంబరం మీద దొరికిన తర్వాత దేవతలు కురిపించినటువంటి పుష్పవృష్టి, అనేక చెట్లను భేదించుకుని ఒకసారి నాటిన తర్వాత ఆ చెట్ల మీద పుష్పాలు అన్ని హనుమంతుడు కప్పిన తర్వాత ఎట్లా ఉంటుందంటే పుష్పాలతో ఎవరైనా హనుమంతుడికి గీచారా అన్నట్టుగా ఉంటుంది. పుష్పాలతో ఎవరైనా హనుమంతుడు చెక్కారా అన్నట్టుగా హనుమంతుడు ఇట్లా కూర్చుంటున్నాడు. మన విజయస్వామి ఎట్లా ఉన్నాడు అట్లా ఉన్నాడు అనమాట. ఇక్కడ కాసేపు బ్రేక్ తీసుకొని మన వాళ్ళు కాఫీ బిస్కెట్ చేశారు. 1 అవర్ అయింది ఇప్పుడు వచ్చినాం. ఆ బ్రేక్ తర్వాత ఇంకొక 5 minutes చెప్తున్నాం. ఓకేనా? జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీమన్నారాయణ. సేవించడం జరిగింది. కానీ ఎలాగంటే పింటూ పిండి అన్నట్టు అంటే ఏదుంటే సేవిస్తూ ఉన్నాం. కానీ సేవించిన భగవద్భాగ్యమే, కానీ అర్థం తెలుసుకొని సేవించడం మహా గొప్ప విషయం. ఇప్పుడు మనం 12 సార్లు సేవించబట్టి శ్లోకం ఇప్పుడు స్వామివారు అలా మొదలు పెట్టిన వెంటనే మనం తెలియకుండా సేవించగలుగుతున్నాం. సేవించగలిగిన తర్వాత అర్థాన్ని కృప చేస్తూ ఉన్నారు. ఈ తర్వాత అంటే ఇప్పుడు అయిపోయిందే లేదు అనుకోవడానికి లేదు కదా, మళ్ళీ అమావాస్యకి సేవిస్తాం. అప్పుడు ఎలా సేవిస్తాము? ఇప్పుడు శ్లోకాన్ని ఎలా అయితే క్రోడీకరించుకుని అర్థాన్ని విన్నామో అప్పుడు అర్థాన్ని క్రోడీకరించుకుంటూ శ్లోకాన్ని సేవిస్తామన్నమాట. అంతటి మహత్వాక్యాన్ని తక్కువ సమయంలో, ఎంత తక్కువ సమయం 11:30కు స్టార్ట్ అయింది, దాదాపు 1:30. అంత తక్కువ సమయంలో అంత విశేషమైనటువంటి విశేషాన్ని మనందరికీ ఎలా అంటే
ఏబిసిడీలు వృద్ధిస్తున్నాము అంటే ఏబిసిడీలలోనే ఉండకుండా అవి వర్డ్స్ అయిపోయి సెంటెన్సెస్ దాకా తీసుకొచ్చారు స్వామివారు. చక్కగా అలా అరటిపండు ఒలచి పెట్టినట్టుగా మనందరికీ అర్థమయ్యేటట్టుగా హనుమత్ వైభవాన్ని, చాలా పెద్ద వైభవం. అయ్యి బాబా ఎన్ని రోజులు చెప్పుకోవాలండి కదా. అంటే అన్ని రోజులు వినేటటువంటి సమయమో తీరికో అందుబాటులో లేకపోయినా స్వామివారు తేలికగా అర్థమయ్యేటట్టుగా మనం ఈసారి సేవించుకుంటే ఆ అర్థాన్ని మననం చేసుకుంటూ సేవించుకునే విధంగా అందరికీ కూడా భాగ్యంగా భోగ్యంగా మన మార్కాపుర వాసనకు నిజంగా చెప్పాలంటే పుణ్యఫలంగా. లేకపోతే స్వామివారు ఎందుకు వస్తారండి? అది మనకు భాగ్యం ఉండబట్టే. హనుమస్వామి ఇన్ని రోజుల నుంచి సేవించిన కృప ఏమిటి అంటే ఆ అర్థాన్ని తెలిపేటటువంటి కృప. అటువంటి హనుమస్వామి కృప, రామచంద్రుడి అనుగ్రహంతో ఈ ఆచార్య స్వామి వారు మధుర భారతి, మధురంగా మాట్లాడటం. అక్కడ హనుమంతుడు మధురం సంస్కృతే వాక్యం అని సీతమ్మ వారి దుఃఖాన్ని పోగొట్టారు అంటే ఇక్కడ ఆచార్యుల వారు మనలో ఉండేటటువంటి దోషాలను పాపాలను ఆయన పోగొట్టేశారు. ఎలా పోగొట్టేశారు? చక్కటి మధురమైనటువంటి వాక్యాలతోటి, మధుర భాషణంతో. ఆ విధంగా మనకు అర్థమయ్యే తీరుగా